భార్యాభర్తల మధ్య సంభాషణ. మీకసలు పేకాటలో డబ్బులు రావుగా, మరి రాత్రేంటి అంత డబ్బు తెచ్చారు అని అడిగింది భార్య భర్తని. భర్త, అది అంతా కోల్పోయిన ధర్మరాజులాగా నా భార్యని ఫనంగా పెడుతున్నా అన్నాను. దాంతో ఆ ఎదవలు గెలిచిన డబ్బంతా వదిలేసి పారిపోయారు అని చెప్పాడు. బుల్లెట్పై వెళ్తూ లవర్తో మాట్లాడాలని బుల్లెట్ కొన్నాడు ఓ ప్రేమికుడు. కానీ మాటలు సరిగ్గా వినపడలేదు. ఇది బాగాలేదని ఎలక్ట్రిక్ స్కూటర్ కొన్నాడు. దాంతో అతి త్వరలో ఇద్దరూ భార్యాభర్తలయ్యారు. ఇంకేముంది, ఎలక్ట్రిక్ స్కూటర్ అమ్మేసి మళ్ళీ బుల్లెట్ కొన్నాడు. భార్యాభర్తల మధ్య సంభాషణ. సుబ్బులు, ఆ దొంగ మీ గడియారం, ఉంగరం, పర్సు దోచుకు వెళ్తుంటే అలా నోరు మూసుకొని ఎలా ఉన్నారండి? కనీసం అరిస్తే ఎవరైనా ఇరుగు పొరుగు వచ్చేవాళ్ళు కదా అంది. అప్పారావు, నోరు తెరిస్తే లోపలున్న నా 2 బంగారు పళ్ళు కూడా ఎక్కడ పీకిపోతాడోనని భయమేసిందే సుబ్బులు అన్నాడు భర్త. అని భార్య నోరు తెరిచింది. ఇద్దరు స్నేహితుల మధ్య సంభాషణ. చిన్నయ్య, ఇక్కడ జేబు దొంగలుంటారు, జాగ్రత్త అన్నాడు. వెంగళప్ప, నీ పిచ్చి గాని జేబుల్ని దొంగలించి వాళ్ళేం చేసుకుంటారు అన్నాడు. భార్యాభర్తల మధ్య సంభాషణ. భార్య భర్తని ఇలా అడుగుతుంది. గుళ్ళో ప్రదక్షిణ చేస్తున్నప్పుడు నీ ముందున్న అమ్మాయి వెనక్కి తిరిగి మిమ్మల్ని తిట్టింది, ఎందుకని? భర్త, పొరపాటుగా కాలు తొక్కాను అని చెప్పాడు. భార్య, పొరపాటుగా తొక్కితే సారీ చెప్పొచ్చుగా అంది. భర్త, కంగారులో సారీకి బదులు నెవర్ మైండ్ అన్నా అని చెప్పాడు. తండ్రి కొడుకుల మధ్య సంభాషణ. తండ్రి, బాగా కష్టపడి చదువుకుంటేనే నువ్వు పైకి వస్తావు అన్నాడు. కిరణ్, నాకు ఎత్తంటే భయం నాన్న, కిందే ఉంటానులేండి అన్నాడు.